దేవుణ్ణి ప్రార్థించే భక్తులు, దేవుని రక్తములో కడగబడిన వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి ఆయన కుమారులు కుమార్తెలు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక 3 విషయాలు ఈరోజు మనం చూద్దాం. ప్రభు చిత్తమై సమయం ఉంటే ఇంకొంచెం ముందుకు వెళదాం. పరలోకానికి చేరడం సామాన్యమైన విషయం కాదండి. చాలామంది నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. ప్రభు రాజ్యం చూడండి, ఈ లోకములో మనం పిల్లరా ఎన్నో 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 గృహాలు, రకరకాల గృహాలు నిర్మిస్తాం. కానీ ఏ ఒక్కటి శాశ్వతమైంది మాత్రం కాదు ప్రియులారా. అన్నీ మనం విడిచిపెట్టాల్సిందే. మన ధనము, మన బలము, మన ఘనము, మన ఆస్తులు, మన అంతస్తులు, సమస్తము ఏదైనా సరే విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం మనం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, పరలోక రాజ్యము చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఆ రాజ్యానికి మనం ప్రియులారా చేర్చబడాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవి నేను చెప్తాను ఈరోజు. ఒక 3 4 చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిది ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవునికి ఇష్టమైంది, దేవునికి నచ్చింది, దేవుని మెచ్చుకునేది మన భక్తి జీవితం. స్తోత్రం చెప్పండి. ఒకటి అంకి వేసుకోండి అక్కడ, భక్తి జీవితం. యోబుంటాడు శ్రమల్లో ఉండి, వేదనలో ఉండి, బాధలో ఉండి, సమస్యల్లో ఉండి ఆయన ఒక మంచి ఉన్నతమైన ఒక మాట మాట్లాడతాడు ప్రియులారా. ఏమని ఆయన మాట్లాడతాడు అంటే, యోబు గ్రంథములకు వెళ్ళి 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. చూడండి, శ్రమలో ఉండొచ్చు, కష్టములో ఉండొచ్చు, మనం ఇబ్బందుల్లో ఉండొచ్చు, అనేకమైనటువంటి సమస్యలు మన ముందొచ్చి నిలబడొచ్చు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? ధైర్యము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తులట, యేసు క్రీస్తు భక్తులట సింహము వలె ధైర్యము కలిగి ఉంటారు. సమస్త చిన్న శ్రమ, శోధన, భయము, కష్టానికి మనం భయపడొద్దు. మనల్ని చూసి అది భయపడాలి, అది భయపడాలి. అలాగుండాలి మన భక్తి అని దేవుడు మెచ్చుకుంటున్నాడు. యోబును చూసాం కదండి. యోబు చరిత్ర మనకు బాగా తెలుసు కదా. అతను ఏ స్థితిలో ఉన్నాడు అని అడిగితే, ఒకప్పుడు రాజుగానే ఉన్నాడు, వజ్ర వైడ్యములను మాణిక్యాలతో నింపబడి ఉన్నాడు. కానీ రాజ్య పరిపాలన చేసేవాడు. ఊజు దేశం అంతటిలో ఒక గొప్ప రాజుగా ప్రసిద్ధి పొందాడు. కానీ ఒక విషయం ఏంటంటే, ఒకనొక రోజు సైతాను శోధించడానికి ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది. చాలా మందికి ఈ విషయం తెలియదు ప్రియులారా. శ్రమ వస్తే ఇది దేవుడు పెట్టాడు, కష్టం వస్తే ఇది దేవుడు పెట్టాడు, నష్టం వస్తే ఇది దేవుడు పెట్టాడు. దేవుడు ఎప్పుడు తన బిడ్డల్ని కష్ట నష్టాలకు అప్పచెప్పడు. సత్యం చెప్పు, అప్పచెప్పడు. ఒకవేళ అలాంటి స్థితి మన ముందొచ్చి నిలబడింది అంటే అది సైతాను యొక్క క్రియ, అది సైతాను క్రియ. నిన్ను ఓడించాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను దేవుళ్ళ నుంచి తప్పించాలని ఆ సైతాను చేసేటువంటి ఒక ప్లాన్ అది. కానీ మన దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమేన్. భయపడవలసిన అవసరమే లేదు మనం ప్రియులారా. ఆ సమస్యల వల్ల చాలా మంది ప్రభు నుండి, విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా మంది వారు అట్లాంటి స్థితి చూసుకొని భయపడిన, భయభ్రాంతులై దేవుళ్ళ నుండి, భక్తిలో నుండి, క్రమములో నుండి, దేవుని సన్నిధిలో నుండి అనేక మంది తప్పించబడ్డారు. కానీ మనమైతే ఎలాగుండాలి చెప్పాలి? ఎలాగుండాలి? మనం ధైర్యం కలిగి ఉండాలి, బలవంతులు మనం. మన దేవుడు గొప్ప బలవంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన చూడండి, మనం ఏదైనా ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? పైన స్లాబ్ వేయాలంటే కింద పోటీలు పెట్టాలి మనం. వింటున్నారా? కానీ ఆయన ఆకాశాన్ని నిలబెట్టడానికి ఏ పోటీ లేకుండా నిలబెట్టాడు ఆయన. స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆకాశములో ఆయన మేఘాల్లో నీటిని దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దాచిపెడతావా? ఒక చిన్న లేకపోతే ఒక వస్త్రంలో దాచిపెట్టగలవా మనం? ఏమండి? మేఘంలో దాచిపెట్టాడు. అవసరమైనప్పుడే పొమ్మంటాడు. మేఘమా
విడిచిపెట్టే వర్షం అనుకుని అప్పుడు వస్తుంది వర్షం. గమనించండి, ఏదైనా ఆయన స్వాధీనంలోనే ఉంటుంది. ఆయన మాట లేకుండా ఏది జరగదు, ఆయన లేకుండా ఏది జరగదు. ఈ సత్యాన్ని దేవుని భక్తులు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో చదువుదాం. అక్కడ నీ భక్తి నీకు నీ యథార్థ ప్రవర్తన. ఆహా, దేవునికి స్తోత్రం, స్తోత్రం. వివేకము, జ్ఞానము, ధైర్యము, ఇవన్నీ కూడా క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. వీటన్నిటిని మనము పునికి పుచ్చుకోవాలి, ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ఆ విశ్వాసములో ఉండాలి, ఆ బలములో ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక విషయాన్ని గుర్తుపెట్టాలి మీరు. నేను ఈ సందర్భంలో యోబుని మనం తీసుకున్నాం, కానీ ఇంకా తర్వాత చెప్తాను మీకు. నేను 3 విషయాలు చెప్తాను అన్నాను, టయాన్ని బట్టి 3, 4 చెప్తాను ఈరోజు. నెంబర్ 1, ఒకటి నీ భక్తి. ఏం చేయాలి? ప్రజలకు కనబడటం కాదు, ప్రజలు మెచ్చుకోవటం కాదు, ప్రజలు చెప్పుకోవటం కాదు. నీ భక్తి ఎలా ఉండాలి? నీకు ధైర్యం పుట్టించాలి ముందు. ఒకవేళ నేను ఈ రాజ్యమును, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే, నా ఆస్తి అంతస్తులు మొత్తం విడిచిపెడితే, సమస్తాన్ని విడిచిపెడితే, నా ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఆమేన్. ఈ నమ్మకం ఉండాలి మనకు. భక్తి అంటే అది. చాలా మంది అనుకుంటారు, ఏంటంటే మేము ప్రార్థన చేస్తున్నాము, ప్రభు దగ్గరకు వస్తున్నాము, మేము ఎంతగానో ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్నాము, మేము అనుకున్నట్టుగా నాకు ఇవ్వడం లేదు, ధన విషయంలో కానీ, పొలం విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, అంతస్తుల విషయంలో కానీ మాకు ఇవ్వడం లేదు అనుకుంటారు మీరు. కానీ పొరపాటు ప్రియులారా. ఎందుకో తెలుసా? ధైర్యము కలిగి. ప్రసంగిలో ఆయన అంటాడు, జ్ఞానవంతుడైన సొలొమోను అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను చెప్తానులేమ్మా. ఒక మాట, మంచి మాట మాట్లాడతాడు ఇక్కడ. ఈ ఆకాశము కింద ఉన్న, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి పనికి, ప్రతి దానికి ఒక సమయం అని ఉంటుంది. స్తోత్రం చెప్పగట్టిగా. అంతే ప్రియులారా, మనుషులకైనా, ఎవరికైనా, దేనికైనా, ఎట్టి స్థితిలోనైనా ఒక సమయాన్ని ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో నీకేది కావాలో ఇస్తాడు, నీకు ఎలా చేయాలో చేస్తాడు. అందుకనే మన భక్తి మీద మనం ఆధారపడి, ఆ భక్తి నీకు ధైర్యం పుట్టించి నిలబెట్టాలి. చాలా మందికి ధైర్యం ఉండదు. ఏదైనా దేవుడు ఆశీర్వదించినప్పుడు, బలపరిచినప్పుడు, దీవించినప్పుడు, అన్ని బాగున్నప్పుడు, యేసయ్యా నామం శక్తి గల నామం పాట పాడతాం, చప్పట్లు కొడతాం, ఆనందంగా మనసు ఉల్లసింప చేస్తాం. మంచిదే. కానీ ఏదన్నా శ్రమ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, ఏమంటే తెలుసా? ఏమండి, ఇక పని ఉండదు, ఆయనతో మాటలు కూడా ఉండవు, సైలెంట్. కానీ పిల్లల భక్తులకు ఒకటే ఒక నిరీక్షణ, నీ భక్తే నీకు రక్షణ. ఆమేన్. నీ భక్తే నీకు రక్షణ. అది నీకు రక్షణగా ఉన్నప్పుడే నీలో ఒక ధైర్యం వస్తుంది. శ్రమ ఆప్తాలు ఎంతది, కష్టమా ఎంతది, నష్టమా ఎంతది, వీటన్నిటికంటే, సర్వలోకము కంటే నా దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఆయన గొప్పవాడు కనుక ఆయన ముందు ఇవేమి నిలబడవు. పరీక్షలు, ఈ సమస్యలన్నీ ఒక పరీక్షలు. మీకు తెలుసు కదా, మన 3 రోజులు ఉత్సవ సభలు జరుగుతూ ఉన్నప్పుడు మరి మేము సంతోషమైన సమయంలో ఉండాలి. ప్రజలందరూ విస్తారంగా వచ్చారు, మీటింగ్లు బాగా జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో మరి నా కోడలకు చెయ్యి ఇరిగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మేము ఆలోచించండి ప్రియులారా. అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి. ఇక్కడ మీటింగులు జరుగుతూ ఉన్నాయి, పగలు రాత్రి మీటింగులు జరుగుతున్నాయి, అక్కడేమో ఆపరేషన్ జరగాలి. చూసారా? ఇక్కడ ఈ పని జరుగుతుంది, అక్కడ ఆ పని జరిగిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతి దానికి, పౌలు భక్తులు అంటే అనుభవంతో, ఎప్పుడైతే నీకు సమస్య ఉందో అది నీ ప్రక్కనే దానికి విడుదల పెడతాడు దేవుడు. స్తోత్రం చెప్పగట్టిగా. భయపడవలసిన పని లేదు. నీది నిజమైన భక్తి అయితే, క్రమం కలిగిన భక్తి అయితే, క్రమశిక్షణ కలిగిన భక్తి అయితే, మారు మనసు పొంది నువ్వు చేసే భక్తి అయితే, మార్పు కలిగి నువ్వు చేస్తున్న భక్తి అది నిజమైనది అయితే నీకు ధైర్యమే ఉంటుంది. ఆమేన్. ఏ స్థితిలోనైనా ధైర్యమే. ఆ ధైర్యం కనబడదు మనకి, మన ముందుకు కూడా రాదు అది. తర్వాత ఇంకొక మాట చెప్తాను. యోబు గ్రంథంలోనే ఆయనకు 4 స్నేహితులు ఉన్నారు. ఈ 4 ఇప్పుడు వాళ్ళందరినీ గురించి చెప్పడం కుదరదు. అయితే ఈ 4 స్నేహితులు కూడా ఆయన్ను హేళన చేశారు, ఎగతాళి చేశారు.
ఈ దినాల్లో మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఎప్పుడైనా ఒక చిన్న శోధన వల్ల బాధన వల్ల ఎవరైనా కష్టపడుతుంటే మిగతా వాళ్ళు వారిని ఓదార్చకపోగా, అలాంటి వాళ్ళని వారిపై జాలి చూపించకపోగా, ఓదార్చకపోగా కఠినంగా ప్రవర్తిస్తుంటారు. కానీ భక్తి అంటే ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం గొప్ప కాదు, నిన్ను నువ్వు అభివృద్ధి పరచుకోవడం గొప్ప కాదు. యేసు ప్రభు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను. ఆమేన్. నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ ఇక్కడ యోబు యొక్క స్నేహితులు వచ్చి రాజుగా ఉన్నప్పుడు యోబు దగ్గర తన ఇంటికి వెళ్ళి ఇష్టానుసారంగా తిన్నవాళ్ళు, ఇష్టానుసారంగా సంపాదించుకున్నారు, ఇష్టానుసారంగా సంపదలు కూడబెట్టుకున్న వాళ్ళు 4 స్నేహితులు. కానీ ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతగానో ఎగతాళి చేశారు ప్రియారా. కానీ యోబు ఎక్కడ కూడా బాధపడలేదు. స్తోత్రం. అది ధైర్యం. అందుకని అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు అంటారు వాళ్ళు. అవును, మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఆయన రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయన మన హృదయంలోకి చేర్చుకున్న తర్వాత, మన ఇంటిలోనికి మన ఒంటిలోనికి కూడా ప్రభువుని చేర్చుకున్న తర్వాత, భక్తులుగా బ్రతుకుతున్న మనకు ధైర్యం ఏంటంటే డబ్బు కాదు, లోకము కాదు, స్నేహితులు కాదు, బంధుమిత్రులు కాదు, ఏది కాదు. కానీ ఏంటి మన ధైర్యం అంటే, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా యేసయ్యా, నీవే నాండగా యేసయ్యా. స్తోత్రం. ఆయన మనకున్నంత కాలం ఒక అండగా, కొండగా ప్రభు మనతో నిలబడినంత కాలం మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు ప్రియులారా. అందుకే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తా ఉన్నది. మీకు నేను 1, 2, 3 విషయాలు చెప్తా ఉన్నాను. ఒకటి, ఏముండాలి మనకు చెప్పండి అమ్మా, చెప్పాలి. దేని వల్ల కలుగుతుంది ధైర్యం? భక్తి వల్ల. కొంతమంది చూడండి, విశ్వాసులు ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, ఏదైనా సమస్య వస్తే ఒడిగిపోతారు. ఎవరో కావచ్చిందనుకో, అక్క నువ్వు ఇన్నాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నీ దేవుడు నీకు ఏం చేశాడు, నువ్వు రా, అవసరమైతే నీకు తంత్రమో మంత్రమో లేకపోతే ఏదో ఒకటి చేపిస్తాను రానాయమంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు. మన ధైర్యం వేరు. ఆమేన్. నేను కూడా చెప్తున్నాను, నీకు నా సాక్షి సందర్భంలో చెప్తున్నాను. ఖచ్చితంగా దేవుళ్ళ మన భక్తి కరెక్ట్గా ఉంటే, మీ అందరికీ తెలుసు, ఇదే స్థలంలో కూర్చొని 2 మనుషులు వచ్చి పట్టుకున్నారు. కారణం ఏంటంటే, ఖచ్చితంగా 15 నిమిషాలకు ఒకసారి నేను ఆల్రెడీ వణికిపోయి పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా బాధపడ్డారు, వేదన పడ్డారు. కానీ నేను ఒక్కటే, నా ధైర్యం ఒకటే. వెళ్ళాను, ఉదయం 7 గంటలకు కూర్చున్నా మందిరంలో. ఉదయం 7 గంటలకు కూర్చొని సాయంకాలం 8 గంటల వరకు కూడా మంచి నీళ్లు ముట్టుకోకుండా నువ్వు ఏం చేస్తావో చెయ్యి. నేను 7 గంటలకే లేక 7:30, 8 గంటలకల్లా టిఫిన్ చేయాలి, కానీ టాబ్లెట్ వేసుకోవాలి. కానీ మంచి నీళ్లు కూడా తీసుకోను. ఒకవేళ నీ పని చేయాలంటే నువ్వు నన్ను బలపరచాలి, నన్ను కేవలెత్తాలి, నువ్వు అంతే. నాకు మళ్ళీ కనపడకూడదు. ఆ కళ్ళు తిప్పటం, ఆ బలహీనతల్లో కనపడద్దు. లేదా నన్ను ఇప్పుడే తీసుకో దగ్గరికి. ఈరోజు నేను మంచినీళ్ళు కూడా తాగట్లేదు, తీసుకొని పో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా స్వరమే మీకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు చెప్తున్నాను తెలిసి సాక్ష్యం. మన జీవితంలో భక్తి, ఖచ్చితమైన భక్తి మనలో ఉంటే, ఖచ్చితమైన భక్తి మనలో ఉంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు ప్రతి చిన్నదానికి కృంగిపోయావనుకో, వాక్యం ముందు ఇంటి మీద చూస్తుంది కనవండి. దేవుని ఉన్నతమైన కృప ఏమిటి అంటే, ఆయన ఒక ప్రణాళిక వేస్తాడు మన పట్ల. భక్తిలో మనం ఉన్నప్పుడే సాతాను ఉంది. చూసావా మా వాడు ఎంత భక్తి చేస్తాడంటే, ప్రభు మీ వాడా ఒక్కరొక ఆర్డర్ నేను వెళ్ళి ఏం చేస్తారో చూడు. ఏం చేస్తారు? కొంతమంది తప్పిపోతారు, భయపడిపోతారు, వాళ్ళు శ్రమలకు భయపడిపోతారు, వచ్చిన ఇబ్బందులకు భయపడతారు. కానీ మనకేం పుట్టించాలి మన భక్తి? చెప్పాలి.
ధైర్యం పుట్టించాలి, ధైర్యం ఉండాలి మనకి. తర్వాత పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఒక మొదటి మాట, నీ పరిపూర్ణమైన భక్తి వలనే దేవుడు మెచ్చుకొని నీకు పరలోకాన్ని సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. రెండో మాటలోకి వెళ్దాం. రెండో మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తీసారమ్మా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వరకు దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ నీ పరిపూర్ణమైన విశ్వాసము వలన పరలోక రాజ్యము నువ్వు చేరుదువు. దేవునికి స్తోత్రం. దేనివల్ల అర్థం లేదా? ఎబ్రీ పత్రిక 11:13 నుండి చదువుమా. ఆ వాగ్దానమును మైకి తీసుకో, మైకి తీసుకొని చదువుమా, చదువు మైకిలో. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికములనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలిగిన వారమై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విదేశపరుచున్నారు. అయితే అక్కడ దాని కింద 15 వచ్చిన నీ పరిపూర్ణమైన విశ్వాసము వలన పరలోక రాజ్యము చేరుదువు. అట్టి వారి కొరకు దేవుడు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. స్తోత్రం. ఉందమ్మా? ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకటి నీ పరిపూర్ణమైన భక్తి, రెండవది నీ పరిపూర్ణమైన విశ్వాసము నీకు ఉండాలి. ఆ దేవుని రాజ్యానికి చేరాలి అంటే మన దగ్గర ఒక ₹1,00,000 లేక 10 లక్షలు తీసుకెళ్ళి ఆ దేవుని దూతలకు లంచం ఇస్తే పరలోకానికి వెళ్ళనిస్తారనుకుంటారు కొంతమంది. అది జరిగే పని కాదు. భూలోకానికి సంబంధించింది లంచం ఇవన్నీ కూడా అక్కడ చెల్లవు. నీ భక్తే నీకు ఆధారం, నీ విశ్వాసమే నీకు గురి. దేవుని రాజ్యానికి నువ్వు చేరాలి అంటే పరిపూర్ణమైన భక్తితో పాటు విశ్వాసము. అక్కడ ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు అని దేవుని వాక్యం వ్రాయబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం కావాలి నీకని రేపు అడిగితే ప్రభువుని ఒకటే అడగాలి, అయ్యా భక్తిలో స్థిరత్వము, సంపూర్ణమైన భక్తి నాకు ఇవ్వండి. ఏదో సగం సగం కొంచెం కొంచెం వద్దు. విశ్వాసము కూడా పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాకు కావాలి, ఇవ్వండి ప్రభు అని అడగాలి నువ్వు రోజు. ఒక్కోసారి ఎంత విశ్వాసంలో ఉన్నా అప్పటికప్పుడే ఆ విశ్వాసం నుంచి తొలగిపోతుంటారు. కారణం ఏంటో తెలుసా? భక్తిహీనత. ఏమి చూసారండి? అన్నీ పోయినాయి, ఏమీ లేవు తన దగ్గర. పని వాళ్ళందరూ చెప్తున్నారు, ఇటు నుంచి ఒకటి పరిగెత్తుకొని వచ్చాడు, అయ్యా యోబు గారు మన ఆవులన్నీ తోలుకెళ్ళారు అని చెప్తుండగా మరొకడు వచ్చాడు. గాలి, భయంకరమైనటువంటి గాలి ద్వారా ఆ ఇల్లు కూలి మీ పిల్లల మీద పడిపోయింది, వాళ్ళందరూ చనిపోయారు. చాలా వేదన పడ్డాడు. అన్ని చెప్పుకుంటూ వచ్చారు, ఆస్తి, రాజ్యం అన్నీ పోయిన తర్వాత ఆయన అన్న మాట ఏందో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చివరి లైన్లో ఉంటాయండి 2 వచనాల్లో, నేను నా తల్లి గర్భముల నుండి వచ్చి తిని, ఎలాగొచ్చాడంట? దిగంబరులై వచ్చి తిని. మళ్ళీ నేను రేపు నాకు ఎండి బంగారాలు వజ్రాలు ఉన్నా ఒక్క వజ్రం కూడా నా మెడకు కానీ నా ఒంటికి కానీ కట్టను. అర్థమైందమ్మా? ఎందుకని? కారణం ఏంటి అంటే, ఎట్లాగైతే మనం వచ్చామో అలాగనే మళ్ళీ మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాం. తెలుసు. అందుకే యోబు భక్తుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. అవును, నా తల్లి గర్భం నుంచి వచ్చాను, దిగంబరినై వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఇవన్నీ అంటావా? ఈ రాజ్యము, ఈ అంతస్తులు, ఈ యొక్క గొర్రె మందలు, మేకల మందలు, ఇవన్నీ ఆస్తులన్నీ ఆయనే నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. స్తోత్రం. ఒక్క మాట ఆలోచించుదాం మనం.
మనము ఈరోజు ఒక ఇల్లు కలిగి ఉన్నాం, మన స్తోమతకు తగినట్లుగా ఒక చిన్న ఇల్లు కలిగి ఉన్నాం, లేకపోతే కొంచెం పొలం కలిగి ఉన్నాం, కొన్ని స్థలాలు కలిగి ఉన్నాం, కొంచెం డబ్బు కలిగి ఉన్నాం. వచ్చేటప్పుడు నీ తల్లి గర్భములో నువ్వు వచ్చేటప్పుడు ఒక్క రూపాయి అన్నది తెచ్చావా? వస్త్రం అన్నది తెచ్చావా? చూసారండి, ఏమి మనం ఏమి తేమో. ప్రభువే మనల్ని ఆశీర్వదించాడు, ప్రభువే మనల్ని దీవించాడు, ప్రభువే మనల్ని బలపరిచాడు. నీకు ఒక ఇల్లు కావాలని ఆయనకి తెలుసు, నీ కుటుంబం ఉందని ఆయనకి తెలుసు, నీ కుటుంబానికి ఏ అవసరమో తెలుసు, నీ కుటుంబానికి ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. సమస్తం ఇచ్చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే భక్తి, పరిపూర్ణమైన భక్తి ఉండాలి. స్తోత్రం. ఏ భక్తి అండి? పరిపూర్ణమైన భక్తి ఉండాలి. రెండో మాట, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం ఒక విషయాన్ని విందాం. ధైర్యం లేకపోతే మనం ఏం చేయలేం. ఒక వ్యక్తి రోడ్డు మీద కూర్చొని భార్య చనిపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నాకు ఆధారంగా ఉండి నా భార్య చనిపోయింది, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, నేను ఎలా బ్రతకాలి, లేకపోతే ఎలా జీవించాలి, అసలు ఏంటి అని ఏడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, బాయ్ ఏంటి ఏడుస్తున్నావు అంటే, అయ్యా నా భార్య చనిపోయింది. ధైర్యంగా ఉండవయ్యా, ధైర్యం కావాలి, ధైర్యంగా ఉండు. ఒకవేళ ప్రభు తీసుకెళ్ళిపోయాడు మా భార్య, ధైర్యంగా ఉండు నువ్వు అన్నాడు. అతడు లేచి ఓదార్పు నుండి ఇతర దేశం ఇతరుల ఊరు వెళ్ళిపోయి కష్టపడి 20 సంవత్సరాల తర్వాత మా ఊరు ఎలా ఉందో చూద్దామని వచ్చాడంట. అర్థమైందండి? మా ఊరు ఎలా ఉందో, మా వాళ్ళంతా ఎలా ఉన్నారో చూద్దామని బాగా సంపాదించుకున్న తర్వాత ఒకసారి ఊళ్ళో అడుగు పెట్టగానే ఇతనికి ధైర్యం చెప్పాడు. చూడు, మొట్టమొదట్లో 20 సంవత్సరాల క్రితం అతను కూర్చొని ఏడుస్తున్నాడు. అక్కడ ఒక ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. ఇతను వెళ్ళి చూశాడు. ఎవరంటే ఇతనే అతను. పోయి, బ్రదర్ ఏంటి ఏడుస్తున్నారు, ఇంతగా ఏడుస్తున్నారు? ఏముందయ్యా, నాకు తోడుగా నిలబడిన నా భార్య చనిపోయింది, అందుకే నేను తట్టుకోలేకపోతున్నా, జీవితం ఏంటో, నా బ్రతికేంటో అని ఏడుస్తానంటే అప్పుడు అన్నాడంట, ధైర్యం ఇతరులకు చెప్పటం కాదు, నువ్వు ధైర్యం కలిగి ఉండవు. సోదరు చెప్ప గట్టిగా. ఇతరులకైతే చెప్తాం మనం, ధైర్యం కలిగి ఉండు. నీ ధైర్యం ఏది? దేవుడే నీ ధైర్యం. ఆమేన్. నీ భక్తే నీకు ధైర్యం, నీ విశ్వాసమే నీకు ధైర్యం, నీ బలము, శక్తి సమస్తము కూడా ఆ దేవుని దగ్గర మనం తీసుకున్న ఆ భక్తి ఒకటి, విశ్వాసం ఒకటి ప్రాముఖ్యం. అది పరిపూర్ణంగా ఉండాలి, అసంపూర్ణంగా కాదండి. ఎలాగుండాలి? సంపూర్ణంగా ఉండాలి. అసంపూర్ణంగా ఉండకూడదు నీ భక్తి కానీ నీ విశ్వాసం కానీ. ఇక మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. ఒక్క మాట చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనినను క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. చూడండి, క్రీస్తు యొక్క రక్తం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో, క్రీస్తు రక్తము నీ మీద ఎప్పుడు ప్రోక్షింపబడుతుందో, నీ నిర్జీవ క్రియను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయము. అమ్మా, నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. మూడో మాట గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలమ్మా? అసలు మనస్సాక్షి చాలా మందికి ఉండదు, తెలియదు. అసలు వాళ్ళకి మనస్సాక్షి అంటే తెలియదు. నిజమైనటువంటి భక్తి ఉంటే, నిజమైన విశ్వాసం ఉంటే ఆ మనస్సాక్షి మన వెంటనే హెచ్చరించేస్తుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అసలు నువ్వు ఎవరు? నువ్వు నమ్ముకుంది ఎవరిని? నువ్వు ప్రార్థించింది ఎవరిని? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, యేసు క్రీస్తు ప్రభువుని. ఏంటి నీ మనస్సాక్షి ఏమైంది? అది చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది మాట్లాడొద్దు, ఇలా ఉండొద్దు. నీ మనస్సాక్షి ఖచ్చితంగా నిన్ను హెచ్చరిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను నేను. నాకప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. గుంటూరులో నాజు థియేటర్ సినిమా హాల్ దగ్గర మా హాస్టల్కి వెళ్ళే దారిలో అక్కడికి వెళ్ళి నేను ఏదో కొనుక్కుందామని నా దగ్గర నుంచి 10 రూపాయలు ఇచ్చి, అప్పట్లో మా నాన్న ఇచ్చాడు.
హాస్టల్లో ఉన్నాను కదా, మరి కొనుక్కోవాలని 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు తీసుకొని వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి నేను 10 ఇచ్చాను. నాకు కావాల్సింది దరిదాపు ఒక 4-5 రూపాయలు కొనుక్కున్నాను. అతను నాకు తిరిగి 15 రూపాయలు ఇచ్చాడు. ఆలోచించండి మీరు, ఎంత ఇచ్చాడు? నాకు ఎంత ఇవ్వాలి? 5 ఇవ్వాలి. నేను 5 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నా 10లో నాకు ఇవ్వాల్సిన 5 15 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తీసుకొని అప్పట్లో మనస్సాక్షి ఎక్కడ ఉంది నాకు? మారు మనసు ఎక్కడ ఉంది నాకు? ఇవ్వగానే 15 అనుకొని వెళ్ళలేకపోతున్నా, అతనికి ఇవ్వలేకపోతున్నా. చూడు, జాగ్రత్తగా గమనించాలి మీరు. నేను అక్కడి నుంచి వెళ్ళలేకపోతే నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చాను అంటాడేమో. అమ్మో వద్దు, పని నిలబడదామంటే తిరిగి ఇచ్చేద్దామా? 10 రూపాయలు మళ్ళీ. చూసారండి సైతాన్ ఎంత శోధిస్తుందో గమనించాలి ప్రియులారా. ప్రతి క్రైస్తవునికి ఒక మనస్సాక్షి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఆ మనస్సాక్షితో బ్రతకాలి. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు దీవెన. ఈరోజు 3 విషయాలు మీకు నేను చెప్పాను. 1 పరిపూర్ణమైన భక్తి, 2వది పరిపూర్ణమైన విశ్వాసము, 3వది పరిపూర్ణమైన మనస్సాక్షి. స్తోత్రం. ఇప్పుడు నాకు పరిపూర్ణమైన మనస్సాక్షి ఉంటే ఆయనకి ఇచ్చేసేవాడిని. ఇదిగో సార్ మీరేంటి నేను ఇంత ఇస్తే ఎంత ఇచ్చారు అని. నిన్న జరిగింది. నిన్న మధ్యాహ్నం మీటింగ్కి వెళ్ళి మేము నర్సరాపేట నుంచి వస్తున్నాం. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను టీ తాగాను, రాజున్న పక్కన నిలబడ్డాడు. నేను డబ్బులు ఇచ్చాను, 50 ఇచ్చాను. అతడు నాకు మీ టీ తాగి కూడా నేను 100 ఇచ్చాను అనుకున్నాడు. ఆలోచించండి, 100 ఇచ్చాను అనుకొని తిరిగి మిగతా డబ్బులు నాకు ఇచ్చాడు 90 రూపాయలు. రాజు చిన్న పాస్టర్ గారు టీ ఎక్కడ పెడితే అక్కడ తాగడు. నేనే టీ కనపడిందంటే చాలు తాగేస్తా. 100 రూపాయలు ఇచ్చాను, ఆయన నాకు చాలా, నేను 50 ఇచ్చాను, ఆయన నాకు ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. చూశాను, బ్రదర్ ఏంటి మీరు 90 ఇస్తారో, నేను ఇచ్చింది 50 కదా. ఓ సార్ నిజమే సార్. చూసారా, 10 రూపాయలకి మనస్సాక్షి లేదు అక్కడ ఆనాడు. ఇప్పుడు 40 రూపాయలు కూడా మన దగ్గరికి రావడానికి వీల్లేదు అని తిరిగి చెప్పి ఇచ్చేసాం. అది మనస్సాక్షి. ఆమేన్. అక్కడ మొదలవుతుందండి నీ భక్తి. ఆ విశ్వాసం అక్కడ మొదలవుతుంది. నీ భక్తి ఎక్కడ మొదలవుతుంది? నీ భక్తి ఎంత కరెక్ట్గా ఉంటే నీలో విశ్వాసం అంత బలంగా ఉంటుంది. నీలో ఎంత బలంగా విశ్వాసం ఉంటే నీ మనస్సాక్షి అంతగా పనిచేస్తుంది. ఆమేన్. ఇంకో విషయం చెప్పనా? మనస్సాక్షి చచ్చిపోయినటువంటి వారు, మనస్సాక్షిని చంపుకున్నటువంటి వారు బైబిల్లో ఒక ఆయన చూపిస్తాను. టైం లేదు కనుక చూపిస్తాను. ఎవరో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్నాడే యోధా ఇస్కరియోతు. మనస్సాక్షి ఉందా? నా పక్కనే ఉన్నాడు నా ప్రభు, నేను భక్తిపోటు దొంగను, వాళ్ళందరూ నన్ను వద్దన్నారు, నువ్వు శిష్యుల్లో చేరొద్దన్నారు. కానీ నా ప్రభు నన్ను ప్రేమించి నువ్వు దొంగలైన పర్వాలేదు రా అని ప్రభు పిలుచుకొని తన శిష్యుల్లో ఒకటిగా చేస్తే 30 ఎండి నాణేలకు ఆశపడి ప్రభు అయినటువంటి క్రీస్తుని అమ్ముకున్నాడంటే యూదా ఇస్కరియోతుకు మనస్సాక్షి ఉందా? నేను అడుగుతున్నాను, ఉందా? లేదు. మనస్సాక్షి ఉంటే అప్పుడు వెంటనే వాళ్ళు చెప్పినప్పుడు సద్దుకయ్యులు పరిచర్లు వచ్చి యేసు ప్రభుని మాకు పట్టిస్తావా, నీకు ఎంత కావాలో డబ్బు ఇస్తావన్నప్పుడే అప్పుడైనా హే నా తండ్రి అటువంటి నా దేవుడిని, పరిశుద్ధుడిని, నీతిమంతుడిని, ఆయన ప్రజల కొరకు వచ్చిన రక్షకుడిని నీ డబ్బులకు అమ్ముకోవాలా నేను చిపా అనేవాడండి. ఇంకో విషయం చెప్తాను పిల్లరా, జాగ్రత్త సుమా. 3వది ఏముండాలి మనకి? అమ్మా ఏముండాలి? అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వే చెప్పాలి. 3వది ఏం చెప్పమ్మా? చెప్పాలి. ఇంతసేపు కూర్చొని ఎందుకు మనం ఇక్కడ? దేనికోసం? చెప్పుకొని వాక్యం చెప్పుకుంటాడని మీరు సైలెంట్గా ఉంటే మీకు మీ లోపలికి ఎక్కదు. సైతాన్ పక్కన కూర్చొని చెప్తే నేను వచ్చలే ఇంటికి నాగనమ్మా కూర్చో ఆడు ఎక్కదు. మన మనస్సు మన ఆలోచనతో ఇక్కడ ఉండాలి. లూదియా ఏం చేసింది తెలుసా? వ్యాపారం చేస్తూ వచ్చి బుట్ట కింద పెట్టేసింది. మనం వ్యాపారం కూడా చేయట్లే, ఏం చేయట్లా, కూర్చున్నాం మన ఊరకనే. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనం? పౌలు చెప్పినటువంటి మాటల యందు లక్ష్యం ఉంచి ఆయన కుటుంబం రక్షించుకుంది. మరి మనం ఏం చేస్తున్నాం? లక్ష్యం ఏది? నిర్లక్ష్యం తప్ప. జాగ్రత్త సుమా, భయభక్తులతో వాక్యం వినాలి.
ఒకటి దేవుని భక్తి, ప్రభువుని మనం భక్తి, పరిపూర్ణమైన భక్తిలో మనం ఎదగాలి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఎదగాలి, పరిపూర్ణమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. యేసు ప్రభువును అమ్మేశాడు. అమ్మిన తర్వాత తన మనసు హెచ్చరిస్తూ ఉంది, మూర్ఖుడా ఏంటి పని చేసావు, ఆయన లోక రక్షకుడు, నువ్వు ఎందుకు అప్పచెప్పావని అతను మనస్సాక్షి హెచ్చరించినప్పుడు అతను ఏం చేశాడు, ఆ తీసుకున్న డబ్బు ఇవ్వబోతే వాళ్ళు అన్నారు మాకొద్దు, రక్తపు డబ్బు అది మాకొద్దు, వెళ్ళి దేవాలయంలో ఇసిరి పడేశాడు, వెళ్ళిపోయాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఏంటి ఉపయోగం? మనస్సాక్షి. నీ మనస్సాక్షి ఎప్పుడు పనిచేయాలి? నీ మనస్సాక్షి ఎప్పుడు నీతోనే ఉండాలి. అందుకనే భక్తిలో పెరిగినప్పుడు, విశ్వాసంలో ఎదిగినప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, ఖచ్చితంగా నీ మనస్సాక్షి. మూడోది, ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత అప్పుడు చెప్పుకుందాం. మూడోది ఏం చెప్పండి అమ్మా, చెప్పాలి. మీరు ఏముండాలి? మీరు పేదలాడితే ఒప్పుకునేవాడు కాదు, మీకు తెలుసు కదా. నాకు అవి నచ్చవు. ఇంతసేపు నేను ఇక్కడ నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే నీలోకి ఒక్క మాట ఎక్కలేదంటే సైతాను మీ పక్కన కూర్చొని మిమ్మల్ని జాగ్రత్తగా విననీయకుండా, లోపలికి వెళ్ళనీయకుండా తను చేసే పని చేస్తుంది. అప్పుడు వాటిని ఎదిరించని వాడు అప్పుడు మీ ఎదురు నుండి పారిపోవును. అది వాడు ఎదిరించాలి. ఇంటికా నుంచి బయలుదేరినప్పుడే ఒత్తి మీద కొండ పెట్టా కానీ పిల్లి ఏమన్నా పాలు తాగుద్దేమో పెరుగు అది పెట్టేసి వచ్చి అక్కడికి వెళ్ళి వచ్చాక వెళ్ళి కూర్చున్నాక అదే గుర్తొస్తుంటుంది. ఆ పాలు పిల్లి తాగిందో అట్లే ఉన్నాయో, అన్నం ఏమన్నా కుక్క తిన్నదో అలాగనే ఉందో. ఇది కాదు భక్తి. పరిపూర్ణమైన భక్తి ఉండాలి, పరిపూర్ణమైన భక్తి. రాత్రిలో ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే భయంకరమైన వర్షం, ఉరుములు ఉరుతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. అందరినీ లోపల కూర్చోబెట్టి ఇలాగ పోటుకో కింద నిలబడ్డాను. నేను పోటుకో కింద నిలబడితే తడిసిపోతూ ఉంటే వాళ్ళందరూ లోపలికి రండి అన్నయ్య, లోపలికి వెళ్ళి ముందు వాక్యం విన ముందునవో. నేను తడిసిపోయినా నాకు ఇష్టమే. తడుచుకుంటా వాక్యం అయిపోయేంత వరకు ఉరుముతున్న మెరుస్తున్న గాలితో అటు విసిరి వర్షం కొడుతున్నా లెక్క కూడా చేయలేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అదే భక్తిలో మనం ఎదగాలి. పరిపూర్ణమైన భక్తి ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మూడోది పరిపూర్ణమైన మనస్సాక్షి. అమ్మా, ఒకటి మీరు చెప్పండి, ఇటోలొద్దు అటోలు చెప్పండి. నేను ఆపేసాను, బైబిల్ కూడా మూసేశాను. చెప్పండి మీరు. ఒకటేంటి, ఏముండాలి? మీ పెదాల మీద మాట్లాడితే ఒప్పుకోను నేను. తత్తుగా చెప్పండి. కమాన్. వెరీ గుడ్. పరిపూర్ణమైన భక్తి ఉండాలి. అవును, భక్తి అంటే ఏదో నామకార్థం అనుకో, పేరు కోసమో, ఆదివారం కోసమో, లేకపోతే మా వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, మా పాస్టర్ గారు రాకపోతే బాధపడతాడు, అలాంటి భక్తి వద్దు. వస్తే ఎంత, రాకపోతే ఎంత, అలాంటి భక్తి నీకు ఉపయోగపడదు. నో. నెంబర్ 2, మీరు చెప్పాలి. ఒక విషయం చెప్తాను ఈ సమయంలో. డబ్బులు ఎక్కడైనా సరే, ఒకవేళ ఎవరికైనా ఏదో సాటుగా మాటుగా ఒకళ్ళకొక 10,000 ఇచ్చామనుకోండి, గుర్తుంటుందా మనకి? అది ఉంటుందా? సంవత్సరం అయిపోయింది, గుర్తుంటుందా? మాట్లాడాలి మీరు. ఉంటుందా? ఏమ్మా, 2 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుంటుందా? ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఎందుకు గుర్తుండదు మీకు? అంటే అర్థమేంటి? లోపలికి వెళ్ళాలా? హృదయాంత రంగంలోనికి దేవుని వాక్యం వెళ్ళలేదు, దాన్ని పంపించాలి. స్తోత్రం. ఆ డాక్టర్ గారి దగ్గర పోతే సూదికి మందు, ఆ ఇంజక్షన్ సూదికి మందు ఎక్కిస్తాడు, శరీరంలోకి పడవకుండా ఇట్టిట్టని ఆ మందంతా నొక్కేస్తే నీకేం ప్రయోజనం? ఆ డాక్టర్కి ప్రయోజనం, నీకేం ప్రయోజనం లేదు. జాగ్రత్త సుమా. దేవుని సన్నిధిలోకి వెళ్తే 3 మాటలు నేను చెప్పింది మీకు. ఇంత ప్రసంగం కూడా 3 మాటలు. ఈ 3 మాటలు కూడా నేర్చుకోలేకపోతే ఇక మనం ఎలాగండి ఎదిగేది? ఎలా ఎదుగుతామండి? నెంబర్ 2 చెప్పండి. పరిపూర్ణమైన విశ్వాసం. మళ్ళీ ఒకసారి చెప్తాను, తర్వాత 2వ భాగం. ఇప్పుడు చెప్పండి, అందరూ కలిసి చెప్పండి. ఇప్పుడు 3వది ఏంటి చెప్పింది నేను? పరిపూర్ణమైన మనస్సాక్షి.
ఇది చాలా ప్రాముఖ్యం. ఒకరోజు పాస్టర్ గారిని ఇద్దరు బైక్ మీద వెళ్తున్నాం. అప్పుడు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయ్యి ఉంటుందండి. అప్పుడు కారు లేదు, బైక్ మీద వెళ్తుంటే ఆ రోడ్డు మీద మేము వెళ్ళి రోడ్డు మీద అక్కడ ఒక పొట్లం పడింది. చూసి వెళ్తుంటే దాంతో మనకి ఏంటి పని? ఇంతే చెప్పింది పాస్టర్ గారు. దాంతో మనకి ఎందుకు పెద్ద పొట్లం? నేను అన్నా అసలు ఏమంటుందో నేను ఈ పెద్ద పొట్లం అమ్మా, అది పెద్ద పొట్లం కానీ ఎద్దు పొట్లం కానీ మనకు అనవసరం. నువ్వు బండి పని. మనస్సాక్షి ఉండాలి మనకి. మూడోది మనస్సాక్షి, పరిపూర్ణమైన మనస్సాక్షి. కొద్ది కాదండి, కొంచెం అటు కొంచెం ఇటు మనస్సాక్షి వద్దు మనకి. పరిపూర్ణమైన మనస్సాక్షి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తాడు. పరలోకములో ఏముంటుంది మనకి? ఏముంటుందమ్మా పరలోకములో? స్థానం ఉంటుంది, స్థలం ఉంటుంది, స్థలం ఉంటుంది ప్రియులారా. అందుకనే మనం ఎప్పుడు కూడా మొట్టమొదటి 3 విషయాలు ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తి, నాలో నిజమైన భక్తి ఉండాలి, పరిపూర్ణమైన భక్తి ఉండాలి నాలో. ఏదో నామకార్థానికి పేరు పెట్టుకుంటే ఉపయోగం లేదు అని ఒకటి గుర్తుపెట్టి. రెండోది ఖచ్చితంగా అవును ప్రభువా, విశ్వాసం లేకపోతే ఏ పని జరగదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగి వెళ్ళు అన్నాడు. స్తోత్రం. అవును ప్రియులారా, ఆమె విశ్వాసమే స్వస్థపరిచింది. నీ విశ్వాసం స్వస్థపరిచేది, నీ విశ్వాసం బాగు చేస్తుంది, నీ విశ్వాసం బలపరుస్తుంది. నీ విశ్వాసమే నీకు ఒక ఉన్నతమైనటువంటి కృపను చేకూర్చి పెడుతుంది. అందుకే 3 విషయాల్లో పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైన మనస్సాక్షి మనకుండి దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉందురుగాక. ఆమేన్.